హాయ్ డియర్స్, ఎన్ని రకాల తామర పువ్వులు అంటే చాలామందికి ఇష్టం కదా. మనము పూజకి, వరలక్ష్మి వ్రతానికి, నోములకి, వినాయక చవితికి ఉపయోగిస్తాం. ఇది వరకు చెరువుల్లోనూ కాలువల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు నర్సరీలో చూస్తాం. మనము టబ్బుల్లో పెంచుకోవచ్చండి. ఇవి పెద్ద టబ్బులు దొరుకుతున్నాయి, ప్లాస్టిక్ టబ్బులు, లేకపోతే సిమెంట్తో చేసిన టబ్బులు కూడా దొరుకుతాయి. అందులో ఈ తామర గింజలు వేసుకున్న, చిన్న మొక్కలను వేసుకున్న ఈజీగా పెరుగుతాయండి. ఎంత అందంగా ఉన్నాయో. ఇంటి చుట్టూరు ఇలా టబ్బుల్లో ఇలాంటి రకరకాల తామర పువ్వులను వేసుకుని పెంచుకుంటే చూస్తుంటే మనసుకి ఆనందంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంటుంది. నాకైతే బాగా నచ్చాయి. మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇన్ని రకాల తామర పువ్వుల్ని చూశారు? తామర పువ్వులు ఉదయం పోస్తాయండి, అంటే సూర్యుడు వచ్చిన తర్వాత. అదే కలవ పువ్వులు అయితే రాత్రులు విచ్చుకుంటాయి. మరి మీరందరూ ఇన్ని రకాల పువ్వుల్ని ఎప్పుడైనా చూసారా డియర్స్?